అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మీతో 2 విషయాలనైతే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించబడిన మొదటి జాబితాలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. తర్వాత నిన్న అయితే మళ్ళీ బీజేపీ అభ్యర్థిని అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని పక్కన పెట్టి బీజేపీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. ఈ విషయం మీద అలాగే రెండో విషయం వచ్చేసరికి కూటమి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మొదటిది అనపర్తి విషయానికి వచ్చేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారా అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఎందుకంటే మోడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి ఉంటుందని అయితే అనుకున్నారు. కాకపోతే ఈరోజు అనపర్తిలో జరిగినటువంటి ఒక అభ్యర్థిని చేంజ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు వరకు కూడా పొత్తు అనేది కేవలం బలవంతంగా ప్రజలు ఒప్పుకున్నారు తప్ప బీజేపీ వారు చేసినటువంటి అన్యాయాన్ని కానీ ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినటువంటి తీరు కానీ అందరూ కూడా చూశారు. కాకపోతే వచ్చే రోజుల్లో కూడా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు ఇవన్నీ చెప్పడంతో అనవసరమైన శత్రుత్వం మనం కొని తెచ్చుకోవడం ఎందుకని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పలుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్లాల్సి వస్తుంటుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే కేవలం బీజేపీ వారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అదే విషయంలో ఇప్పుడు ఏదైతే అనపర్తి సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో ఆయన ఎంతో పోరాటం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు పర్యటన నేపథ్యంలో అక్కడ పెట్టినటువంటి ఇబ్బందులు కానీ, పోలీసు వారితో పెట్టినటువంటి ఇబ్బందులు కానీ, అలాగే అక్కడ సుమారు ఒక 7 కిలోమీటర్లు నడిచి రావాల్సి వచ్చింది. అన్ని పర్మిషన్స్ ఉండి కూడా దీన్ని ఎన్ఎస్జీ వారు కూడా వ్యతిరేకించారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేశారు ఇది ఒకటే కాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే అక్కడ స్థానిక అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఎన్నో కేసులు వాళ్ళు బనాయించారు, అక్రమంగా కేసులు బనాయించారు, పలుమార్లు స్టేషన్ చుట్టూ తిప్పించారు. అలాగే కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా ఆయన పెట్టినటువంటి ఇబ్బంది బహుశా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఎవరు కూడా ఇబ్బందులు అయితే పడుంటారు. కానీ ఆయన అయితే ఒక పోరాట స్ఫూర్తితోటే ఆయన ప్రతిసారి కూడా పోరాటం చేస్తూనే వచ్చాడు. కాకపోతే అనూహ్యంగా 2 రోజుల క్రితం నిన్న కొత్తగా ఒక మాజీ సైనికుడు అని చెప్పేసి ఆయనకి అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. అయితే దీని వెనకాల సోమవీర్రాజు గారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని అయితే ఆయనకు కావాలని పట్టుబట్టడంతో అది వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇంకొక సీటు కావాలని ఒక కుట్ర కోణం అయితే ఇందులో ఖచ్చితంగా ఉందని అయితే అనుకుంటున్నారు. ఒకటైతే నిజం, గతంలో మురళీమోహన్ గారు అతి స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది. అది కూడా కేవలం అనపర్తి నియోజకవర్గం యొక్క ఓట్లే. మిగతా అక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో అనపర్తి నియోజకవర్గం కీలకమైంది, మురళీమోహన్ గారు ఓటమికి కీలకమైంది. అది ఏదైనా కావచ్చు, లాస్ట్లో ఏదో చేశారని అంటారు, అదంతా మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఉపయోగం ఏమి ఉండదు. కాకపోతే కేవలం అనపర్తి నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్ని డిసైడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కంచుకాటుగా ఉన్నటువంటి కొవ్వూరు ఇవన్నీ కూడా ఆల్రెడీ కొంత కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయి తెలుగుదేశం గత 4 సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఇన్ఛార్జ్ కానీ అక్కడ ఉన్నటువంటి వర్గపోరు కానీ దాని నేపథ్యంలో కంచుకాటుగా ఉన్న కొవ్వూరు కీన్ కంటెస్ట్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దెబ్బ కింద అయితే కొవ్వూరు కూడా ఈ రోజు వరకు ఉంది. అంటే వేవ్ బాగుంది కాబట్టి స్వల్ప మెజార్టీతో తెలుగుదేశం వారు బయటపడే అవకాశాలు ఉండొచ్చు. కాకపోతే అనపర్తి వచ్చేసరికి ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్లు కానీ వారంతా కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకే సపోర్టు ఉంటుంది. అయినా కూడా రామకృష్ణారెడ్డి గారు కంటిన్యూగా పోరాటం చేయడం, ఇటువంటి తరంలో ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి తప్పు మీద తప్పు ఎందుకు చేస్తున్నారో తెలుగుదేశం వారు అయితే అర్థం కావట్లేదు. ఎందుకు మోడీకి అంత భయపడుతున్నారో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి 175 మందిని ఒక్కసారి రిలీజ్ చేసాడు ఎక్కడా తడబడకుండా. మీరు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే బయట నుంచి కూడా ఇవ్వచ్చు, అదేమీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. కూటమిలోనే ఇవ్వాలని ఏం లేదు. మీరు ఎందుకు వెనకడిగేస్తున్నారో, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందడుగేయాలి కానీ వెనకడుగేయడం అనేది అన్ని వేళ కరెక్ట్ కాదు. పైగా అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత మీరు అభ్యర్థిని చేంజ్ చేయడం, అది కూడా గతంలో ఒకసారి ఎమ్మెల్యే కింద చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా హిస్టరీ ఉంది, వారి నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కూడా వారు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఓటంలో వాళ్ళు విజయంతో పాటు ఓటంలో కూడా కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీతో ఉంది. అటువంటి ఒక అభ్యర్థిని తప్పించి ఈరోజు వేరే ఒక అభ్యర్థిని బీజేపీకి సంబంధించి తను కనీసం నాకు తెలిసినంత వరకు వార్డు మెంబర్గా కూడా పోటీ కూడా చేసుంటారు. అటువంటి వ్యక్తిని కేవలం మాజీ సైనికుడు అనే ఒక కోణం అయితే పనిచేయదండి. ప్రజల్లోకి వెళ్ళాలి,
ప్రతి గడప తొక్కుండాలి. ఆల్రెడీ ప్రతి వ్యక్తికి కూడా ఆయన తెలిసి ఉండాలి. కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైన వ్యక్తిని అక్కడ ఇవ్వడం వల్ల ఆల్రెడీ స్థానికేతరుడు అని చెప్పేసి మహాసేన రాజేష్ మీద ఇదివరకు గతంలో కూడా వచ్చింది. అవన్నీ పక్కన పెడితే నల్లమల్లి కృష్ణారెడ్డి గారికి ఏదైతే ఇది ఇవ్వలేదో ఇదైతే చాలా దారుణం అని అయితే తెలుగు తమ్ముడు మొన్న రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగిందే ఈరోజు అలాంటిది ఇక్కడ కూడా జరిగింది. అక్కడ మొత్తానికి ఆయన పార్టీ ఏ పార్టీకి వెళ్ళలేదని ఒక రీజన్ అయితే వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ అనపర్తికి వచ్చేసరికి ఖచ్చితంగా ఇందులోనే ఉన్న వ్యక్తికి వారు సీట్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. తెలుగుదేశం వారు భయపడుతున్నారు. తెలుగుదేశం జనసేన వాళ్ళైతే ఖచ్చితంగా నాయకులు భయపడుతున్నారు. మీరు ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారని అయితే అనుకుంటున్నారు అక్కడ. సో ఇది మాత్రం చాలా తప్పు. రాజమండ్రి పార్లమెంట్ కూడా ఇది ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సునాయాసంగా నగ్గాల్సినటువంటి పురంధరేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా చాలా కష్టం మీదే నగ్గుతారో లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేం. అనపర్తి నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైంది. అటువంటి ప్లేస్ని వాళ్ళు ఇవ్వడం అనేది కూడా చాలా తప్పటడిగే వేశారని చెప్పేసి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది తెలుగుదేశం నుంచి జనసేనకి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా ఈజీగా కూడా అక్కడ వాళ్ళు ప్రజలు తీసుకున్నారు. కాకపోతే బీజేపీకి సీట్ తెలుగుదేశం లేదా జనసేన సీట్లు బీజేపీకి ఇచ్చిన చోట మాత్రం కొంత అనుమానంగా కొంత కరెక్ట్గా చెప్పట్లేదు. వాళ్ళు తప్పదు అన్న టైప్లో ఉంటున్నారు తప్ప 50% మాత్రమే. 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే పక్కాగా తెలుగుదేశం కండువాలు వేసుకుని తిరిగి జనసేన కండువాలు వేసుకుని తిరిగిన వాళ్ళు 100% వాళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ముఖ్యం. కాకపోతే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదండి. బీజేపీ మీద ఇంటర్నల్గా పైకి ఒక నవ్వినా కూడా బీజేపీ మీద ఇంటర్నల్గా అయితే ప్రజల్లో చాలా కోపం అయితే ఉంది. ఏ రకంగా సపోర్ట్ చేయాలో బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కానీ ప్రతిసారి కూడా బీజేపీ తన వెంటనే ఉంది అని అయితే ఏదైతే ఒక అక్రమ సంబంధం అని అంటూ ఉంటామో ఆ అక్రమ సంబంధం కాపురం వేలు చేస్తూనే అక్రమ సంబంధాన్ని అయితే బీజేపీ వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు అనే దానికి వాళ్ళు ఏ రకంగానూ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు. మేము కూటమిలో ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రూవ్ చేసుకోవడం జరగలేదు. ఇది అనపర్తి నియోజకవర్గానికి వచ్చేసినటువంటి విషయం. ఇకపోతే రెండో విషయం వచ్చేసి కూటమి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే కూటమి గురించి అయితే ప్రజలు పూర్తిగా సంతృప్తిగా లేరని చెప్పాలి. అయితే మన అందరికీ తెలిసింది చిలకలూరుపేట సమావేశానికి సంబంధించి మోడీ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అన్నది ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగానే ఉంది. ఎందుకంటే ఆయన కేవలం వికసిత్ భారత్ అనే ఒక మాటను మాత్రమే కంటిన్యూగా చెప్పుకుంటూ పోయారు. ఇంకో విషయం వచ్చేసరికి ఆయన మేము ఇక్కడ విశాఖపట్నంలో ఐఐటి ఇచ్చాము, లేకపోతే ఇంకో చోట ఐఎంసీ ఇచ్చాము, ఇటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాళ్ళు చెప్పుకోవడంతో వెళ్ళిపోయి వికసిత్ భారత్ ఇటువంటివే మాత్రమే వాళ్ళు చెప్పారు. అవన్నీ కూడా ప్రజలు అన్నీ వాళ్ళకి తెలియదని అనుకుంటే మీ మూర్ఖత్వం అనే అనుకోవాలి. ఇక్కడ మీరు ఏదో 10 సార్లు 10 ఇన్స్టిట్యూషన్స్ పేర్లు చెప్పినంత మాత్రాన అది వర్కౌట్ అవ్వదండి. అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో విభజన చట్టం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఈ ఇన్స్టిట్యూట్లు రావడం వల్ల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అది చట్టంలో పొందుపరుచుంది. అది మీరు కొత్తగా ఇచ్చింది ఏమీ కాదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఏ అయితే ఇన్స్టిట్యూషన్స్ మీరు చెప్తున్నారో అవన్నీ కూడా విభజన చట్టం ప్రకారంగా ఈ రోజు మీరు ఇవ్వకపోయినా రేపొద్దున కోర్టుకు వెళ్ళి సాధించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది మర్చిపోయి మీరు అదేదో మీరే ఇచ్చారని. ఇకపోతే రెండో విషయానికి వస్తే 10 సంవత్సరాల్లో ఇవన్నిటిని సంపూర్ణంగా పూర్తి చేయాలి. కాకపోతే మీరు ఇప్పటికొచ్చి మీరు అనౌన్స్ చేసినటువంటి ఏవి కూడా అరాకొరాగా మీరు ఇనాగ్రేషన్స్ అయితే చేస్తున్నారు తప్ప ఏది కూడా సంపూర్ణంగా ఈ 10 సంవత్సరాల్లో ఒక ఇన్స్టిట్యూట్ని మేము సంపూర్ణంగా పూర్తి చేసాం అని ఎక్కడా కూడా ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఈ రోజుకి లేదు. ఇంకా కొన్ని అయితే అద్దె భవనాల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తే మీరు చెప్పే మాటల్ని వింటారని అయితే ఎవరు అనుకోరు. మోడీ గారి ప్రసంగం మొత్తం చాలా బోరింగ్ అయితే సాగిందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒక మాట కూడా అనలేదు. దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి ఏ మాట అనలేదని అంటున్నారు. కరెక్టే, జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా కామెంట్ అయితే చేయని అవసరం లేదు. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అమరావతి రాజధాని అన్నారు, శంకుస్థాపన చేశారు. మీరు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అమరావతి రాజధానిగా ఉంటుందని ఒక్క మాట మీరు సహకరించండి, సహకరించకపోండి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ ఐడియా అయితే వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. అలాగే పోలవరం విషయానికి వచ్చేసరికి మీరు పోలవరం ఒక ఏటీఎం అని మీ ఇష్టం వచ్చినట్లు గతంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్లు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా మీరైతే అనలేదు. దాని గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే లా అండ్ ఆర్డర్
అయితే మీతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో, ఆ అరాచకం నుంచి కొంచెం బయటపడొచ్చు. మనం స్వచ్ఛందంగా వెళ్ళి ఓటుని అడగచ్చు. ఓటర్ కూడా వచ్చి అంతే భయం లేకుండా ఓటు వేసే అవకాశాలున్నాయి. కేంద్ర బలగాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నాయి వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల. అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా గతంలో ఎటువంటి అరాచకాలు ఒక ప్రైవేట్ సైన్యంగా తయారయ్యారో వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకుంటారు అని అయితే అనుకున్నారు. కాకపోతే మనకి లోకేష్ గారు లాంటి కార్‌నే 3 సార్లు ఒకే రోజు 3 సార్లు చెక్ చేశారని అంటే దానికి ఏం అర్థం చేసుకోవాలో ప్రజలే ఆలోచించాలి. అలాగే బీజేపీ వారు కూడా ఒకసారి ఆలోచించాలి. కంటైనర్లు తాడేపల్లి ప్యాలెస్‌కి పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తున్నాయి. దాన్ని చెక్ చేసే నాథుడు ఎవడూ లేడు. అలాగే ఎక్కడికక్కడ కిట్లు గానీ, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కిట్లు గానీ, ఇంకా ఇతరితర చీరలు కానీ, డబ్బుకు పంపిణీ గానీ బట్టబయలైపోతుంది. ఎక్కడికక్కడ ఫోటోలు తీసి పెడుతున్నారు. దానికి సంబంధించినటువంటి చర్యలు మీరు ఎన్ని చర్యలు తీసుకున్నారో ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు. ప్రజలకి నమ్మకం అయితే ఇంకా చిన్నగిల్లిపోతుంది బీజేపీ వారి మీద తప్ప పెరగట్లేదు. కూటమిలోకి వచ్చేసరికి స్టార్టింగ్‌లో వీళ్ళతో పొత్తేంటి అనుకున్నా కూడా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఓకే అని అయితే వాళ్ళు బలవంతంగా జీర్ణించుకున్నారు తప్ప అది న్యాచురల్‌గా అయితే జరగలేదు. ఇలా నిన్న మచిలీపట్నంలో పేరు నానికి సంబంధించినటువంటి వ్యక్తులు జన సైనికుడిని కొట్టడం కానీ, కేవలం ఒక పోస్ట్ పెట్టాడనే విషయం మీద వాళ్ళు పేరు నాని అక్కడ ఉన్నటువంటి పేరు నాని సారథ్యంలోనే ఆ వ్యక్తిని కొట్టారని చెప్పేసి, అక్కడ తను ప్రత్యక్షంగా ఉన్నాడని చెప్పేసి అని అంటున్నారు. దానిపైన కూడా ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. ఇటువంటి అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికెక్కడ భయాందోళనలు ప్రజల్లో ఉంటూనే ఉంది. ప్రజలు మార్పు అయితే మారారు కానీ బీజేపీ వారితో ఉన్నటువంటి బీజేపీ వారి మీద ఇంకా ముద్ర అయితే చెరిగిపోలేదు. ఆ ముద్ర చెరిగిపోయే చర్యలు ఈ రోజు వరకు కూడా జరగలేదు. ముందు రోజుల్లో ఇంకా ఉంటాయి అంటున్నారు. కండువా మార్చుకున్న తర్వాత ప్రజలు కూడా ఏ పార్టీని అయితే ఇచ్చేసారో ఆ పార్టీకే ఉంటారు తప్ప మిగతా పార్టీలు మీకెవరో కూడా సపోర్ట్ చేయరు. మీరు కూటమిలో మీరు గెలవాలనుకుంటే మీ విశ్వసనీయతను మీరు చాటుకోవాలనుకుంటే బీజేపీ వారు ఇంకా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ రాగానే, అలాగే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీలు చూసాం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు కానీ స్థానిక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల క్రితమే తనకు కావాల్సినటువంటి వారు ఎక్కడ ఎవరు ఉంటే ఎక్కడ ఓటు ఎక్కువ లేదో తనకి అటువంటి చోట్లకి తనకు కావాల్సిన వాళ్ళని డిఎస్పీలని, ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేసి నీట్గా పెట్టుకున్నాడు తను అప్పటికే. కాకపోతే దానిపైన మీరు ఎక్కడ ఏ పోలీస్ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడ కూడా లేదు. సో ఇటువంటివన్నీ బీజేపీ వారి తరపు నుంచి ఎక్కడ కూడా సపోర్ట్ అయితే లేదని ప్రజలైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఈ రకంగా అయితే బీజేపీ వారి మీద ఎటువంటి ఇది లేదు. 0.8% ఉన్న ఓటు షేర్ వచ్చినటువంటి వాళ్ళు 10, 11 ఇష్టం వచ్చిన సీట్లు వాళ్ళు అడగడం, దానికి తల ఊపడం, దానికన్నా వారు అడిగిన కోరికలు తీర్చడం కన్నా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఇంకా మంచిదని అయితే ప్రజలు కూడా ఒక పక్కన అనుకుంటున్నారు. భయపడితే కాళ్ళు పట్టుకోండి అంతే తప్ప వెనకడుగు అయితే వేయొద్దని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటున్నారు. మీరు ఏ స్టాండ్ అయితే ఫస్ట్ నుంచి తీసుకున్నారో అదే స్టాండ్ మీద అయితే ఉండమంటున్నారు. ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు గారు సంబంధించినటువంటి విషయం మీద చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ఆయనకి ఎక్కడ సీట్ కేటాయిస్తారనేది ఇంకా ప్రజల్లో నడుస్తూనే ఉంది. ఎవరు ఫోన్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, ఏ ముగ్గురు మాట్లాడుకున్నా కూటమి విషయంలో బీజేపీ గురించే మాట అయితే వస్తుంది. బీజేపీ వారు ఎటువంటి సహకారం ఇవ్వట్లేదు ఈ రోజు వరకు కూడా. వీళ్ళు అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనే మాట అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇలా మాట్లాడుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒక సీటు తెలుగుదేశం, జనసేన ఎక్కడైనా ఉంటే పడచ్చు కానీ వారు నోటాకైనా వేస్తుంది తప్ప బీజేపీకి వేయమనే మాట కూడా బయటికి ఖచ్చితంగా వస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఓటేయరు, కాకపోతే నోటాకు వేస్తారు. దానికి వచ్చే నష్టం ఎవరికి? బీజేపీ వారికి, అలాగే కూటమికి. ఇటువంటి తప్పులు అయితే మీరు చేయొద్దని అయితే బీజేపీ వారిని, తెలుగుదేశం అలాగే జనసేన వారిని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తప్పటడుగులు అయితే ఈ టైంలో వేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి పునర్పరిశీలించాలి. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కి సీట్ అనౌన్స్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడన్న మాటలు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ సరి చేసుకుంటారని అయితే ప్రజలు చూస్తున్నారు. ఇంకా 50 రోజులు, దగ్గర 45 రోజులు టైం ఉంది కాబట్టి ఒక 4-5 రోజుల్లోనే మీరు సరైన నిర్ణయం తీసుకుంటే కూటమి సజావుగా ఏదైతే సర్వే రిపోర్ట్లు వచ్చినాయో అంతకన్నా బాగా వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఎడ్జ్లో కూడా వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఐసీయూలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. సో ఆలోచించుకోండి అయితే ప్రజలని అయితే చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూటమికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు,
బీజేపీకి సంబంధించినటువంటి కూటమి వల్ల ప్రజలు ఏ మాటలు మాట్లాడుకుంటున్నారనే విషయాలు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగైతే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.